వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం తథ్యమని విశాఖపట్నం ఎండాడ చెందిన ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి పాక సత్యనారాయణ తెలిపారు. మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడి అయిన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ స్టేట్ జాయింట్ సెక్రటరీ గాలి రామిరెడ్డి, అడ్వకేట్ వి రవిబాబు, లీగల్ సెల్ నెంబర్ గుడివాడ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర లీగల్ సెల్ స్పోక్స్ పర్సన్గా రాష్ట్ర కమిటీ వైఎస్ఆర్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. ఈ రోజున వంగగీత గారు అలాగే మన ముద్రగడ పద్మనాభ గారిని కలవటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకుని ఓటేయమని అడుగుతున్నాం. సంక్షేమ పథకాలు కూడా ఎవరికందే ఒకసారి పరిశీలించండి. కూడు గుడ్డ నీడు లేని వారికి సంక్షేమ పథకాలు అందాయి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ చాలామంది సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు, మాకు ఉండలేదు అంటే నిజంగా పేదవాడు ఈ రోజున అన్నం తింటున్నాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయ్యాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల ఈ రోజున అనేక పార్టీలు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని హామీలు ఇస్తున్నా. హామీలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు చూసాం. 14 సంవత్సరాల్లో కూడా హామీలు 1% కూడా అమలు చేయకుండా ప్రజలు మోసం చేశాడు, స్త్రీలు మోసం చేశాడు, విద్యార్థులు మోసం చేశాడు, ఎంప్లాయీని ప్రతి ఏరియాలో కూడా చాలా హింస పెట్టి అవమానం చేశాడు. అటువంటి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి నిలబడ్డారంటే ఈ రోజు పొద్దున ఈ ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ నియోజకవర్గం తిరిగి చూడడం. ఎందుకంటే క్యాంపెయిన్ కూడా లోకల్ వాటర్ ఒక్కడు కూడా ఆయనకు సపోర్ట్గా లేరు. ఎందుకంటే జబర్దస్త్ టీం, జబర్దస్త్ అంటే బూతుల టీం, అది వచ్చి ప్రచారం చేస్తుంటే లోకల్ మరి ఓటర్స్ కూడా ఒకసారి గ్రహించాలని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.